జరుగుతా ఉంది. అదే అద్దంకి దయాకర్ గారు, అది ఆయన అంటే దాన్ని జరుగుతున్న వాటన్నింటి లింక్ చేసుకొని అసలు రేవంత్ రెడ్డికి ఢిల్లీలో అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడం లేదు అనే ప్రచారం మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టింది. రిపీట్గా దాన్ని బీజేపీ అందిపుచ్చుకుంది. అందిపుచ్చుకొని ఇప్పుడు దీన్ని సింక్ చేస్తూ ఇక అయిపోయింది, డీల్ కుదిరిందనే ఈ స్థాయికి తీసుకొచ్చారు. దీన్ని రేవంత్నే మార్చేస్తారు. అయితే ఇప్పుడు వీళ్ళకి అసలు సమస్య ఏమొచ్చిందని ఆలోచిస్తున్న మనోడు మాట్లాడుతున్నప్పుడు, ఇలా మా రాహుల్ గాంధీ అహ్మదాబాద్ మీటింగ్ లో 10 నిమిషాలు తెలంగాణ గురించి మాట్లాడండి. తెలంగాణ మోడల్, ఇండియా మోడల్ అని. ఓబీసీ బిల్ పాస్ అయింది, తర్వాత ఎస్సీ క్లాసిఫికేషన్ బిల్ పాస్ అయింది. సరే, సన్నబియ్యం ప్రస్తావన రాహుల్ గాంధీ గారు తెలియదు, కానీ మా ముఖ్యమంత్రి అని చెప్పి రాహుల్ గాంధీ గారు అనడం అనేది బీఆర్ఎస్ కి ఎట్లా నచ్చుతుందో బీజేపీకి కూడా ఎట్లా నచ్చట్లేదు. అంటే ఇవి ఒక తాను ముక్కలే అని మనకి అర్థమవుతున్నాయి. దీనికంటే ఎక్కువ లిట్మస్ ఏముంది ఒకటి. కానీ నేను ఒక సజెషన్ అయితే ఇవ్వగలను. ఇవంతా చూసిన తర్వాత బీజేపీ నాయకులకు సైక్రియాటిస్టులు, సైకాలజిస్టులు అవసరం. ఇప్పుడు మేము ఉచితంగా వైద్యం చేయిస్తాం, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి. ఒకరి తర్వాత ఒకరు పొంతన లేని మాటలు. ఈటల రాజేందర్ ఒక టైపు, బండి సంజయ్ ఒక టైపు, కిషన్ రెడ్డి ఒక టైపు, మనోడు ప్రభాకర్ ఒక టైపు. రేపు ఇంకెవరు వస్తారో భయం అవుతున్నది. కనీసము ఇప్పుడు భయపెడుతున్నారు కదా మొత్తానికి. ఇంకా వాళ్ళతో నవ్వుకోవడం, ఇంకా హాస్యాస్పదమైన మాటలు ఇవి మాట్లాడుతున్నా నీకు కనబడుతలేవా? ఇవాళ అసలే జనము వద్దు అని చెప్పి రిజెక్ట్ చేసిన కేసీఆర్ గారిని తెచ్చి పెట్టుకుంటారు అని చెప్పి నవ్వడంలో, అది అనడంలో ఎంత హాస్యాస్పదం ఉందో మీకు అర్థం కావట్లేదా? మళ్ళీ తర్వాత నాకేమనిపించిందంటే, అసలు మనోడు ఎందుకు ఈ గాయలో పడ్డాడంటే ఎవరు చెప్పుంటారని నేను అనుకుంటున్నా. కానీ ఈయన మనోడు సొంతంగానే ప్రభాకర్ గారే ఇది చెప్తున్నట్టుగా నాకు కనబడుతుంది. నాకు ఉన్నది ఎవరు చెప్పిండ్రు అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరి ఇష్టానికి వాళ్ళు పోయి గాంధీ భవన్ లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినట్టు ఉండదు కదా. బీజేపీలో ప్రెస్ మీట్ పెట్టాలంటే సబ్జెక్టు ఎవరు పెడుతున్నారు, దానికి ఒక పద్ధతి పాడు ఉంటాయి. ఏది పడితే అది మాట్లాడే పద్ధతి ఉండదు కదా. అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని బీజేపీ ఆఫీస్ లో నిర్ధారిస్తారు కదా. ముఖ్యమంత్రి నిర్ధారించకపోవచ్చు. ఇవాళ మీ గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడి ఛాంబర్ ముందు మహిళా కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేశారు పదవుల కోసం. బీజేపీలో ఉండదు కదా. పదవులు కావాలని, కానీ పక్క పార్టీ వాళ్ళకి పదవులు ఇస్తామంటుడు కదా మనోడు. పదవులు ఇస్తామంటే ఒకటి వెంకటకృష్ణ గారు, దీన్ని ప్రజలు నవ్విపోదురుగా అనేది ఒక చర్చ అయితే, మనం ఈ చర్చ పెడుతున్నప్పుడు ఒక సింకింగ్ అనేది ఉండాలి, లేకపోతే దానికి సంబంధించిన ఒక కనెక్టింగ్ అనేది ఉండాలి. కనెక్టింగ్ లేకుండా మాట్లాడుతున్నప్పుడు దాన్ని ప్రజలు పట్టించుకోకపోగా ఇంకొక కొత్త అనుమానం ఏమొస్తుంది అంటే, ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తుందని అనుమానం వచ్చినప్పుడు నాకు వచ్చిన సమాధానం మీకు చెప్పిన, ఏది బీజేపీ బీఆర్ఎస్ లైన్ లోనే మాట్లాడుతున్నది. వాళ్ళిద్దరికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది ఇబ్బందికరంగా మారింది. నేను అందుకని ఏం చెప్పినా, ఈ ఒక్కసారి కాదు, మీరు పగటి కలలో, చీకటి కలలో, లేకపోతే ఇంకో కలలో కనకండి. మళ్ళీ ఇంకొకసారి కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. ప్రభాకర్ గారు, దేవిప్రసాద్ గారికి కూడా చెప్తున్నా, కేసీఆర్ గారిని కలిసినప్పుడు చెప్పండి, వారు ఇంట్లో ఉండి బయటకు వచ్చి ఇంకా మేము కొట్లాడేది లేదని చెప్పుకుంటూ వాళ్ళింట్లో పంచాయతీలు ఉన్నాయి. 3 రకాలుగా, హరీష్ రావు గారు ఒక టైపు, మన కవిత గారు ఒక టైపు, మన కేటీఆర్ ఒక టైపు మాట్లాడుతున్నారు. ఇటు బండి సంజయ్ గారు ఒకవైపు, కిషన్ రెడ్డి గారు ఒకవైపు, ఈటల రాజేందర్ గారు. మీ ఇంట్లో కుంపట్లకు మాకెందుకు, మా మీద ఎందుకు పడుతున్నారు? మేము ప్రజల పక్షాన మేము ఇలా ఇబ్బందులు పడుతున్నాం. చూడండి మీరు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఛిద్రం చేసిన ఈ ఇద్దరే తెలంగాణలో మళ్ళీ పథకాలు అమలు కావట్లేవు అని అనే పరిస్థితికి వచ్చింది. 6 గ్యారంటీలు కాదు 60 గ్యారంటీలు చేసేద్దాము సత్తా రేవంత్ రెడ్డి గారికి. అది సరే, అయ్యే మళ్ళీ హామీలు, మేనిఫెస్టోలు వాటి జోలికి పోతే అది అయ్యేది కాదు. కానీ ఇది వినండి ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి గారి భయము బీజేపీ బీఆర్ఎస్ అయిన అంటుగొమ్మలకు పట్టింది. నేను ఇప్పుడు చెప్తుంటే అందుకనే మనోడు ఇంకొకటి చెప్తారని అన్నట్టుగా మా దేవిప్రసాద్ గారు, బీజేపీ కాడకు గులాబీ కొమ్మను అంటగట్టిండ్రు ఆయన. ఈ 2 ఒక ముక్కలే మాట్లాడారు. కమలం కాడకు గులాబీ కొమ్మన, కమలం కాడ ఇట్లా ఉంటది కదా, దానికి అంటుగట్టిండ్రు గులాబీ.